వాస్తవంగా మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఒక సామాజిక వర్గం ఈ కోవబన్ వ్యాపారం చేస్తున్నారనే ఒక చిన్న అనుమానంతో ఒక యూట్యూబర్ చేసిన గందరగోళం యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఆధారం లేకుండా ఇలా అపవాదేసి ఇష్టానుసారంగా బెదిరించి కులం పేరుతో మాట్లాడి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి అందరూ అనుకున్నారు, మనం కూడా అనుకున్నాం. ఏదేమైనా వాళ్ళకు వచ్చేదే తక్కువ లాభం. అలాంటిది వ్యాపారంలో 10 రూపాయలు పని రావడమే కష్టం. అందులో వాళ్ళు ఏదో చేసి కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారని చెప్పి లేనిపోయిన అపోహలు సృష్టించి గందరగోళం లేపి వాళ్ళ జీవితాలని వేళ రోడ్ల మీద పడేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు కాబట్టి నాయకులైనటువంటి వాళ్ళు కొంచెం స్పందించి వాళ్ళకి చేయూతనివ్వాలి, ఖచ్చితంగా ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఓ 10 రూపాయలు పెట్టి బన్ కొనుక్కుని అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇంకో తదితర దర్యాప్తు సంస్థలు కానీ ఇచ్చి దానిలో ఏదైనా కలిపినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ అయితే వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాగా హిందువులు ముస్లిమ్స్ మధ్య వ్యత్యాసం దూరం అయిపోయేలాగా, అలాగే హిందువులు ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడే వాతావరణాన్ని సృష్టించారు ఒక చిన్న యూట్యూబర్. ఇది కరెక్ట్ కాదు. అనేది మేడారం జాతర దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుంది. అసలు ఇది ఈ విధంగా కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు? ఇలాంటి అపోహలు సృష్టించకూడదండి. మనదో సెక్యులర్ దేశం, మనం అందరం కలిసి ఉండాలి. ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలిసి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి విషబీజాలను నాటుకుంటూ ముందుకెళ్ళిపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడి మన దేశ ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా పనిచేయాలి. ఏదో యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం ఇష్టానుసారంగా అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ఇలా వివాదాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించినందువల్ల మన దేశ ప్రగతి ఆగిపోతుంది. ఇది తెలియక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి వ్యవహారం. మీకు అనుమానం ఉందాయా? ఒక సామాజిక వర్గం ఏవో కొన్ని తప్పులు చేసినందువల్ల ఆ మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించకూడదు. ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటే తదుపరి సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఆశ్రయించండి. మీరు ఆ బన్నో 10 రూపాయలు పెట్టి కొనుక్కుని వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించండి. అంతేగాని ఇలాగా కింద దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దండి, వారి జీవితాలు నాశనం చేయొద్దు. కాబట్టి వేళ నాగబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఇలాంటివి చేయొద్దు, ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు వలి గారికి సపోర్ట్ చేయటం అండి. నేను నారా లోకేష్ గారిని చాలా సపోర్ట్ చేస్తున్నాను, చాలా ఆనందంతో సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటేనండి అది మనం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద 10 రూపాయలు 20 రూపాయలు వ్యాపారాలు చేసేవాళ్ళ మీద మనం అటువంటి ఇది చేయకూడదండి. యాక్చువల్గా మనం పుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే మన కరాచీ స్వీట్స్ ఇవి చూస్తే ఆ స్వీట్ దగ్గర తీసుకుని స్మెల్ చూస్తే అసలు స్మెల్ చూడలేం, అంతలా ఉంటుందమ్మా. కానీ ఏంటో 10 రూపాయలకి అమ్ముకునేవాడు, ఆ 10 రూపాయలు అమ్ముకుంటున్నారంటే అందులో కూడా లాభం ఉంటుంది యాక్చువల్గా. దానికోసం ఇది 10 రూపాయలకి ఏంటి మామూలుగా కొంటే 20 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, ఇదేదో మనకి మోసం చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా అందులో ఏదో కలుపుతున్నారు అన్న విధంగా వాళ్ళని కించపరిచి విమర్శించి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయటం అయితే చాలా దారుణం అండి. ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఏదో మనల్ని చంపేయటం కోసం అంత స్కెచ్ చేయకలే, డైరెక్ట్గా మామూలుగా వచ్చేసి పొడిసేయచ్చు. దానికోసం ఏదో మనల్ని వాళ్ళ వ్యాపారం నిమిత్తం, వాళ్ళ బతుకుదేరు నిమిత్తం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటే వాళ్ళని మనం ఆ విధంగా దారుణంగా చేయటం అనేది చాలా తప్పు. సరే, ఇప్పుడు మెయిన్గా దీన్ని ఎక్కడ ఇష్యూ తీసుకొస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి హిందువుల పండగల దగ్గర జాతరల దగ్గర అమ్ముతారు కానీ మనల్ని వాళ్ళ ఏదైనా జరిగినప్పుడు జాతరలు కానీ అక్కడ వెళ్ళి అమ్మనియ్యారు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? అది ఎలాగంటేనండి, అది ఒక్కొక్కరు అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని పాటలు ఉంటాయండి. మనం సపోజ్ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుదరదు. వాళ్ళు ఆ ప్లేస్ని వాళ్ళు అంతకుముందు ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే రకరకాలుగా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని నాకు ఈ ప్లేస్ కావాలండి, నేను నెలకి ఇంత ఇస్తాను లేదు సంవత్సరానికి ఇంత ఇస్తానని పాడుకోవటం వల్ల ఏంటంటే వేరే వాళ్ళని పెట్టినవారు తప్ప యాక్చువల్గా ఇది వ్యాపారానికి దానికి సంబంధం లేదండి, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అతను కూడా ఏదైనా 1,00,000 రూపాయలు పెట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటే కనుక అతను అమ్ముకోవచ్చు.
కానీ ఏంటంటే అది ఆ విధంగా జరుగుతుంది తప్ప వ్యాపారం అనేది అదైనా సరే వాళ్ళ దగ్గర ₹1,00,000 లేకపోయినా సరే ఒక విధంగా అప్పు చేసైనా పెట్టి ఆ ప్లేస్ని పొంది వాళ్ళ అమ్మకం సాగించుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటారు. అక్కడ అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలండి మనం. ఎలాగంటే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు, డియర్ వాలి, నేను ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను, మీ కుటుంబానికి ఏమీ నష్టం జరగదు. ఇదేదో కొంతమంది కమ్యూనల్ లేదా రిలీజియస్ డివిజిటీ వల్ల ఆ విధంగా జరుగుతుంది, కానీ ఎవరో కూడా ఆ విధంగా వ్యవహరించడం ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. నేను తొందరలో మిమ్మల్ని కలుస్తాను, కలిసి మీ బన్ ఏదైతే మీ కోవా బన్ నేను తింటాను, మీరేమీ ఆధైర్యపడకుండా ఆయన ధైర్యం చెప్పడం అనేది నారా లోకేష్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మంది ఇప్పుడు వాళ్ళు రెడీ చేసే ఫుడ్ లో హలాల్ చేస్తారు, అది కూడా తప్పే కదా అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా చేస్తారంటే అది కొంతమంది అభిప్రాయం అండి, ఇది కొంతమంది సృష్టి కూడా. ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల మనం ఏదన్నా కొంచెం ఇంగు ఎక్కువైనా సరే ఈడేదో మనల్ని ఏదో చేయడానికి దానివల్లే నాకు కడుపు నొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేసింది, ఇది రకరకాలుగా చెప్తారు. మనం సృష్టించేసి ఒక సమాజంలో ఒక భయాన్ని కలిగించాలంటే ఏదైనా చెప్పొచ్చండి. ఈ రాత్రి కనుక 8 దాటాక మీరు బయటకు వచ్చారా, మిమ్మల్ని ఏదో తినేస్తుంది అని భయపెడితే అది వైరల్ అయిపోద్ది. ఆ చెత్త న్యూస్ వినేవాళ్ళు ఉంటారు, కానీ అది నిజమా కాదని నమ్మేవాళ్ళు ఉండడు. ఏదైనా సరే నిజాలు తెలుసుకుని దాని వ్యవహారం తెలుసుకునే విధంగా మాట్లాడితే బాగుంటుందండి. ఆ విధంగా ఏంటంటే చిన్న వ్యాపారాలు మాత్రం ఎవరో దెబ్బతీయద్దండి. వాళ్ళైతే మనల్ని చంపేయడానికో మనల్ని ఏదో హాని చేయడానికి అయితే కాదు. పెద్ద విషయాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని అంటారు, అది అన్ని రకాలుగాను అన్ని మతాల్లోనూ జరుగుతాయి. ఇప్పుడు సపోజు వాళ్ళ దగ్గర కొనకండి, వీళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళు మన కోసం ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారని కొంతమంది సృష్టిస్తారు. అవి దానికోసం ఏంటంటే అది మతపరంగా ఆపాదించేసుకుని నిజమే ఆడు ముస్లిం వాడు కదా మనం వాళ్ళ దగ్గర కొనకూడదు, ఇదిగో ఈడు హిందువాడు కదా వీడి దగ్గర కొనకూడదని ఈ లేనిపోని వాళ్ళ చిల్లర మైండ్ తోటి చిల్లరగా ఆలోచిస్తారు. కానీ అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ముస్లింలైనా మన పక్కనుండే సోదరులు, వాళ్ళని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఆ విధంగా గౌరవంగా అన్నదమ్ముల కింద ముందుకెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళ కుటుంబాలు దెబ్బతీసే విధంగా మాత్రం మన వ్యవహారాలు ఉండకూడదు అనేది నా విధానం. ఆ రోజు మీడియా అనేది ఆయన దగ్గరికి పోవడము, దీంట్లో కల్తీ ఉంది, ఎక్స్పైర్ డేట్ పోయిందని చెప్పడము, వాళ్ళు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళను ఇష్టానుసారంగా ఆయన అవమానకరంగా ఆడ మీడియా ఛానల్ అన్నీ పెట్టుకొని చుట్టూ పెట్టుకొని ఆయన భయపెట్టే విధంగా మాట్లాడి నువ్వు తింటావా అని చెప్పి ఒక రిపోర్టర్ మాట్లాడితే ఆయన తిన్నాడు. అది చూసి నాకు చాలా బాధేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ఛానల్ అందరికీ, ఈరోజు పెద్ద రెస్టారెంట్లకు పెద్ద దాంట్లకు ఎందుకు పోరు మీరు? క్లబ్ అండ్ కెటిజన్లో ఈరోజు లీటర్ బాటిల్ ₹90, ఒక 2 మనుషులు వెళ్తే ₹2,000. క్లబ్ అండ్ కెటిజన్లో కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకొని రెస్టారెంట్ల ద్వారా సంపాదించుకుంటున్నారు. ఒక రైతుకు గిట్టుబాటు ధర అనేది లేదు. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఏదో చిన్న వాళ్ళు బండ్లు అమ్ముకునే వాళ్ళ మీద ఇళ్ళ మీద పడితే ఏమొస్తుంది? పోనీ పెద్ద వాళ్ళ నుంచి గవర్నమెంట్ నిలియండి. ఈరోజు ఒక లీటర్ బాటిల్ ₹90 రెస్టారెంట్లు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఒక ప్లేట్ మీల్స్ తింటే ₹600 బిల్లు వేస్తున్నారు. ఇద్దరు వెళ్తే ₹2,000 బిల్లు వేస్తున్నారు పెద్ద రెస్టారెంట్లో తప్పని నేను అనడం లేదు. వాళ్ళు లైసెన్సులు తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు గవర్నమెంట్ లైసెన్సులు తీసుకొని ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ ఒక గిట్టుబాటు ధర కూడా రైతులకు ఇవ్వట్లేదు. ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు. పేదవాళ్ళు ఎవరైనా అమ్ముకుంటారేమో పోయి ఆయన మీద పడినారు పాపం. ఆయన అది కూడా కాదు, వాళ్ళ కింద వేసి ఆయన సామాన్లన్నీ పాల్గొట్టడం, ఒక పేద వ్యక్తిని అలా చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఆ మీడియా ఛానల్కి సంబంధించిన ఒక రిపోర్టర్ ఉన్నాడు, అసలు అతను చేసిందే కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే ఫుడ్లో కల్తీ ఉండేదన్నా కలిపి ఉంటే అది ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఎవరికో చెప్పకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇది ఎక్కడికంటే 2 మతాల మధ్య అంటే వ్యక్తుల మధ్య కలోహాలు సృష్టించే విధంగా వాళ్ళు ముందుగానే చెప్పినారు. వాళ్ళే ముందుకు వచ్చి మా వ్యాపారం ఇదే, మేము ఏదో ₹5 ₹6 కోసం కష్టపడే వాళ్ళము, మేము న్యాయంగా చేసుకునే వాళ్ళం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలామంది బాధ అది, చాలామంది అది అసలు ఫుడ్ కమిషన్కి ఇచ్చే వాళ్ళే చూసుకొని రిపోర్ట్ ఇస్తారు కదా. రోడ్డు మీద ఇప్పుడు వాళ్ళు ఒక రెస్టారెంట్ కాదు, ఒక రోడ్డు మీద అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ దగ్గర ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ దగ్గర ఏం ఉండవు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చి అమ్ముతారు. వాళ్ళు నిజాయితీగా అమ్ముకుంటూ ఉంటే ఆడ వీళ్ళు ఏదో దాన్ని చేయాలని చెప్పి అతని మీద పడడం చాలా అన్యాయం. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి రెడీ చేసే ఫుడ్లో కూడా హలాల్ చేస్తారు, అంటే ఉమ్ముస్తారనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటే చెప్తాను, ముస్లిమ్స్ అంటే అందరూ శాడిస్టులు లేరు కదా. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు అందరూ శాడిస్టులు లేరు. ఎవరో ఒకరు చేసిన దానికి అందరిని అంటే ఎలా? ఇప్పుడు ముస్లిమ్స్లు కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక మెకానిక్ షెడ్లో వాళ్ళే ఉంటారు,
ఒక పూలు అమ్మే చోట వాళ్ళే ఉంటారు, ఒక పూల దండలు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వ్యాపారాలు చేసుకొని కష్టపడుతున్నారు. అటువంటి వ్యాపారాల వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? నువ్వు రౌడీజం చేసేవానో నోకన్నో వాళ్ళ మీదకి పోండి. ఊరికే వాళ్ళు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఏమి, నోకరైతే ఏమి? వాళ్ళు ముస్లిమ్స్ అని ఈరోజు ఏం దౌర్జన్యం చేయలేదు కదా. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దౌర్జన్యం చేయాలనుకుంటే చేస్తారు కదా. వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఎందుకు చేయలేదు? తన పేద వ్యక్తి, దానికి సంబంధమే లేదు. అసలు క్యాస్ట్కు దానికి సంబంధమే లేదు. వీళ్ళు ఏదో కావాలని చేశారు అంతే.